హలో గాయ్స్, నేను మీ తెలుగు డైనమిట్ వ్లాగర్ని. ప్రజెంట్ నేనైతే ఇప్పుడు అయోధ్యలో ఉన్నాను. రాముడు పుట్టిన స్థలం ఇది. ఇక్కడ నుంచి ఎలా రావాలి, తెలుగు స్టేట్స్ నుంచి ఎలా రావాలి, ఎలా దర్శించుకోవాలి, ఎక్కడ ఉండాలి అనేది ప్రతి మీద చూపిస్తాను. ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ రాముడు మందిరము ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో ఫైట్స్ తర్వాత అయితే ఈ మందిరాన్ని బిల్డ్ చేశారు. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది లోపల. కానీ లోపల అయితే చూపించలేను, కెమెరాస్ అండ్ నాట్ అలౌడ్. మాకు కానీ మిగతా ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర పెట్టడానికి ట్రై చేస్తాం. ఇప్పుడే మా రూమ్ నుంచి అయితే మేము దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. రైల్వే స్టేషన్ నుంచి ఒక 2 కిలోమీటర్స్లో మీకు టెంపుల్ ఉంటుంది. అండ్ మీకు రూమ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 600 నుంచి 2000 ఉంటుంది. టెంపుల్ పక్కన అయితే రూమ్ తీసుకోండి మీరు. అట్లా నడుచుకుంటూ వస్తూ ఉంటే బ్యూటిఫుల్ బిల్డింగ్ అయితే కనపడింది. చూసారు కదా అసలు పెయింటింగ్ ఎంత మంచిగా ఉందో. అసలు చాలా అంటే చాలా నీట్గా వేసారు అసలు రాముడి బొమ్మనైతే. చలో పదండి, మనమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోదాము. దర్శనం అయితే ఫ్రీ, ఎలాంటి కాస్ట్ అయితే ఎక్కడ నేనైతే చూడలేదు ఇప్పుడు దాకా. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకైతే వీల్ చైర్ అనేది చేస్తున్నారు. ఇక్కడ ఏం తీసుకోకుండా ఫ్రీగానే చేస్తారు. అప్ టు టెంపుల్ దాకా అయితే ఫ్రీ. అది మొత్తం దర్శనం చేపించి తీసుకుని వస్తారు. ఇదైతే టెంపుల్కి వెళ్ళే దారి. ఇది అక్కడైతే మనకి టెంపుల్ కనబడుతుంది కదా. మనకి అక్కడ చెక్ ఇన్ అనేది ఉంటుంది. బ్యాగ్స్ అనేది చెక్ చేస్తారు అక్కడ చెక్ చేసి ఇట్లా నడుచుకుంటే వెళ్ళాలి. మీరు చూస్తున్నారు కదా అక్కడైతే లాకర్ రూమ్స్ అయితే ఉన్నాయి. సో మీ బ్యాగ్స్, మీ ఫోన్స్ కానీ ఏదైనా ఉన్నా సరే మీరు అక్కడ పెట్టేయాలి. లోపలికైతే అసలు ఏది కూడా నాట్ అలౌడ్. మీరు ఇప్పుడైతే మీకు డ్రోన్ షాట్ చూపిస్తారు రామ్ మందిర్లో. లోపలికైతే ఫోన్స్, వీడియోస్ అయితే నాట్ అలౌడ్. సో అందుకే ఏఐతో జనరేట్ చేసి చూపించాము. ఇప్పుడే రామ్ మందిర్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బాలరాముడిని అయితే నేను చూసిన. అసలు ఎంత మంచిగా ఉందంటే అసలు చాలా అంటే చాలా బాగుంది. లోపల అసలు ఆర్కిటెక్చర్ కానీ లోపల టెంపుల్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అసలు ఒక్కసారి చాలా తప్పకుండా విజిట్ చేయండి. అసలు మీరు లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి బయటకు వచ్చేదాకా మొత్తం మీరు ఏదో ట్రాన్స్లోకి అయితే పక్కా వెళ్ళిపోతారు మీరు. నాకు ఈ దర్శనం అయితే అరౌండ్ 15 నుంచి 20 మినిట్స్ మధ్యలో అయితే పూర్తయిపోయింది మొత్తం. అసలు ఎక్కడ కూడా మాకు నాన్ స్టాప్ అసలు వెళ్తూనే ఉన్నాం. అసలు మేము వీక్ డేస్లో ఉన్నాం కాబట్టి దర్శనం తొందరగా అయిపోయింది. వీక్ ఆఫ్లో వచ్చుంటే మాత్రం ఇంకొక గంట అరగంటలో అయిపోయేది. ఇప్పుడైతే నాకు 10 to 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది దర్శనం అయితే.
ఇక్కడైతే మనకి ప్రసాదం అయితే ఇస్తున్నారు. ప్రసాదం కౌంటర్ ఇది, ఫ్రీ ప్రసాదం. అరే లోకేష్, టెంపుల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మాటలు రావట్లేదు. చాలా బాగుంది. జై శ్రీరామ్. ఒకటే మాట. ఇక్కడ షాపింగ్ చేసేటప్పుడు ఒకసారి చూసుకొని అయితే షాపింగ్ చేయండి. ఇంచుమించు అన్నీ మన దగ్గర దొరికే అన్నీ. ఇక్కడైతే మేము ఇది తీసుకున్నాం. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏమన్నా తినాలనుకుంటే ఇక్కడ ఉడిపి అని ఉంది కదా, ఈ హోటల్కి అయితే రండి. ఇది చాలా బాగుంది. ఇక్కడ కరెక్ట్గా మీకు టెంపుల్, ఇది టెంపుల్ ఎంట్రీ అయితే కరెక్ట్గా మీకు ఇక్కడే ఉంటుంది. ఇప్పుడైతే మేము గొల్ఫ్ కార్ట్ ఎక్కాం, టువర్డ్స్ ఘాట్ వైపు వెళ్దామని. టెంపుల్ విజిట్ అయిన తర్వాత టెంపుల్ నుంచి దగ్గరలో నయా ఘాట్ అని ఉంటుంది. మనకి గోల్ఫ్ కార్ట్ దొరుకుతూనే ఉంటాయి. అక్కడ నుంచి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ నేను నయా ఘాట్లో ఉన్నాను. మన తెలుగు స్టేట్స్ నుంచి అయోధ్యకి ఎలా రావాలి అంటే, మన హైదరాబాద్ నుంచి అయితే ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ 10:40కి అయితే కాచిగూడ నుంచి అయోధ్య ధామ్ జంక్షన్ దాకా అయితే మనకి ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసి మీకు 15024. మొత్తం ఈ ట్రైన్ జర్నీ అయితే 29 అవర్స్ అయితే ఉంటుంది. మనకి విజయవాడ నుంచి కావాలంటే 22613 శారదా సూపర్ ఫాస్ట్ అయితే ఉంది మనకి. అది అయితే ఎవ్రీ మండే ఉంది. ఇక్కడికి వచ్చే ముందు మీరు ఒక 1 మంత్ ముందు అయితే మీరు ప్లాన్ చేయండి, ఎందుకంటే రిజర్వేషన్ అయితే ఈజీగా అయితే దొరకదు మ్యాక్సిమం. అండ్ మీకు అప్పటికప్పుడు వెళ్ళాలనుకుంటే మాత్రం తాత్కాల్ కూడా ఒకసారి ట్రై చేయండి. సారీ గాయస్, ఈ లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. మేబీ కొంచెమైనా యూస్ఫుల్ అవ్వచ్చేమో ఈ లాగ్ అని అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ డేవిడ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ అయోధ్య.